నంద్యాల జిల్లా శ్రీశైల జలాశయంలో ప్లంజ్-పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిపై సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) పూణేకి చెందిన శాస్త్రవేత్తల బృందం 2 రోజులుగా సమగ్ర అధ్యయనం చేస్తోంది. గతంలో 2009లో వచ్చిన భారీ వరదల సమయంలో డ్యామ్ గేట్లు తెరవడంతో దాదాపు 2,500 క్యూసెక్కుల నీరు డ్యామ్ కింది భాగానికి బలంగా తాకి భారీ అలల రూపంలో డ్యామ్ అడుగు భాగంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ప్లంజ్-పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి డ్యామ్ భద్రతకు ముప్పుగా మారుతుందన్న అభిప్రాయంతో ఇప్పటికే అనేక కమిటీలు దీనిపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఆ గొయ్యి దాదాపు 100 అడుగుల లోతు, 300 అడుగుల వెడల్పు, దాదాపు 400 అడుగుల పొడవుతో ఉందని అంచనా. దీన్ని పూడ్చేందుకు సుమారుగా 16 కోట్లు ఖర్చు అవుతుందని గత కమిటీలు తేల్చాయి. ఇటీవల కర్నూలు ఐఐఐటికి చెందిన ప్రొఫెసర్లు ప్రత్యేక నీటిలో ప్రయాణించే డ్రోన్ సాయంతో ప్లంజ్-పూల్ ప్రాంతాన్ని స్కాన్ చేసి దాని డిజైన్ను రూపొందించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా శ్రీశైలం డ్యామ్ అధికారులు ప్లంజ్-పూల్ నష్టాన్ని నివేదించేందుకు మరింత సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు CWPRS శాస్త్రవేత్తలు హనుమంతప్ప నేతృత్వంలో శ్రీశైలం డ్యామ్ వద్ద ప్రత్యక్ష పరిశీలన చేపట్టారు. మొదట వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి అధికారుల నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాథమిక సమాచారం పొందారు. తర్వాత డ్యామ్, ప్లంజ్-పూల్ గ్యాలరీ, డ్యామ్ గేట్లు, సిలిండర్ తదితర ప్రాంతాలను పరిశీలించి ఇవాళ నీటిలో ప్రయాణించే బుట్ట ద్వారా నేరుగా జలాశయంలోకి ప్రయాణించి నీటి నిల్వలు, లోతుపై అధ్యయనం కొనసాగించారు.